శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనము అనే శీర్షికలో మనము మన తెలుగు పెద్దలైన శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఆంగ్లేయుల పరిపాలనా అధికారాన్ని అంతమొందించడానికి విప్లవ జ్యోతిని వెలిగించిన వీర కిషోరాలలో శ్రీ అల్లూరి సీతారామరాజు ప్రముఖుడు. ఆంగ్లేయుల పాలనలకు వ్యతిరేకంగా సమర సంఘాన్ని పూరించిన అమరవీరుడు, ఆదర్శవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఈయన అసలు పేరు శ్రీరామరాజు, ఇంటి పేరు అల్లూరి. అయితే వ్యవహారికంలో సీతారామరాజు అనడం కద్దు, అది సరి అయినది కాదని అల్లూరిపై పరిశోధన చేసిన వారి అభిప్రాయం. ఈ విషయం శ్రీ అల్లూరి తన సొంత దస్తూరితో రాసిన ఒక లేఖలో కూడా శ్రీరామరాజు అని చేవరాలు చేసినట్లు, సంతకం చేసినట్లు పరిశోధకులు పేర్కొంటారు. శ్రీ అల్లూరి చేవరాలతో ఉన్న లేఖను కూడా మనము ఈ పేజీలో చూడవచ్చు. ఇదిగోనండి, అల్లూరి సీతారామరాజు గారు వ్రాసిన సొంత దస్తూరితో వ్రాసిన లేఖ. అందుకని అల్లూరి శ్రీరామరాజు అనడమా లేదా శ్రీ అల్లూరి సీతారామరాజు అనడమా అని విఘ్నులకే వదిలిపెడదాం. తండ్రి శ్రీ వెంకట రామరాజు, తల్లి శ్రీమతి సూర్యనారాయణమ్మ జూలై 4, 1897 విశాఖపట్నం సమీపంలోని భీమునిపట్నంలో పాండ్రంగి గ్రామంలో జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో చదువుకోవడానికి అనేక కష్టాలు అనుభవించారు. రాజమండ్రి, భీమవరం, నరసాపురం, విశాఖపట్నంలో తమ పినతండ్రి, పెదనాయన ఇళ్లలో ఎన్నో కష్టాలు పడి 4వ ఫారం వరకు చదివారు. చదువుతో పాటు గుర్రపు స్వారీ, చదరంగం, వ్యవసాయం, సాము గరుడీలలో చిన్నతనం నుండి శ్రీ అల్లూరి మక్కువ చూపేవారు. అలాగే దైవభక్తి, పట్టుదల, త్యాగశీలం, స్వాతంత్ర ప్రీతి, జాతీయత భావాలు కూడా ఆయనలో అధికంగా ఉండేవి. 18 సంవత్సరాల వయస్సులోని అడవి మార్గంలో కాలినడకన ఋషికేశ్, బద్రీనాథ్, కేదారనాథ్, గంగోత్రి తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి స్వగ్రామం క్షేమంగా చేరారు. ఆ తర్వాత మరోసారి తల్లికి కూడా చెప్పకుండా బెనారస్ వెళ్ళి సంస్కృత భాష నేర్చుకొని పలు శాస్త్రాలను అధ్యయనం చేశారు. అలాగే విలువిద్య, గుర్రపు స్వారీ, కత్తిసాము, బల్లెము, విసురుట లాంటి యుద్ధ విద్యలు, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, జ్యోతిష్యం, హస్త సాముద్రికం, వాస్తు, రసాయన శాస్త్రాలు అధ్యయనం చేశారు. 1917 ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలోని కృష్ణాదేవిపేట వెళ్తుండగా చిటికెల భాస్కరుడు అనువానితో పరిచయం ఏర్పడి కొంతకాలం ఆ ప్రాంతంలో తపస్సులో నిమగ్నమైనారు. అటవీ ప్రాంతాల్లోని సామాన్య పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తులా శ్రమించారు. అక్కడి వారికి జ్యోతిష్యము, చిన్నపిల్లలకు పాఠాలు చెబుతూ మన్యం ప్రజల మనస్సులు దోచుకున్నారు. మూలికా వైద్యం, చిట్కాలు చేసి రోగాలు నయం చేసేవారు. మన్యం ప్రజల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని అధికారులు, దోపిడీదారులు చేసే అన్యాయం, మోసాలను అల్లూరి వారు అరికట్టారు. దాంతో దైవం కన్నా మిన్నగా గిరిజనులు అల్లూరిని ఆరాధించడం మొదలుపెట్టారు. అరణ్యమంతటా కలియ తిరిగి అనేక రహస్య స్థావరాలను దారులు తెలుసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో అమాయక గిరిజనులను ఉద్ధరించడానికి అవిశ్రాంతంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు అల్లూరి సీతారామరాజు గారు. ఈ ఉత్తరము పైడిపెట్టు గ్రామం నుండి 1922లో సొంత చేతివ్రాతతో వ్రాసిన లేఖలో ఆయన యొక్క చేవరాలు, అల్లూరి సీతారామరాజు గారు రాసిన లేఖ. కార్యక్రమాలపై పోలీసులు నిఘా ఉంచారు. మన్యం నుంచి అల్లూరి కార్యక్రమాలపై పోలీసులు నిఘా ఉంచారు. మన్యం నుంచి ఇతని మకాం ఎలాగైనా మార్పించాలని ఆంగ్లేయ అధికారులు నిర్ణయించుకున్నారు. మన్యం ప్రాంతానికి రాజు కావాలన్న స్వార్థ బుద్ధితో
అల్లూరి బ్రిటిష్ రాజులు ఎదురిస్తున్నాడని ఏజెన్సీ ప్రాంత అధికారి బ్రిటిష్ ప్రభుత్వానికి వర్తమానం పంపాడు. అనేక మంది సాహస వీరులను, ముఖ్యంగా గంటం ధర, మల్లన్న ధరలను తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఎన్నుకొని తుపాకీ కాల్చడం, కత్తిసాము, ధనుర్విద్యలలో ఈటలు ప్రయోగించడంలో శ్రీ అల్లూరి సీతారామరాజు తర్ఫీదు ఇచ్చాడు. బ్రిటిష్ వారి అధర్మం, అన్యాయం, అక్రమాలను ఎదిరించడానికి అల్లూరి ఆగస్టు 1922లో విప్లవ సంకారం కావించారు. ముందుగా చింతపల్లి పోలీస్ స్టేషన్ దోపిడీకి నిర్ణయించుకున్నారు. తాము వచ్చే సమయాన్ని ముందుగానే తెలపడానికి వీలుగా చీటీ రాసి మిరపకాయతో చుట్టి వెల్లంబులో తమ లక్ష్యాన్ని పంపేవారు. దాంతో ఈ చీటీ ఎక్కడి నుండి ఎటు వంచిందో ఆరా తీసేందుకు అధికారులు తల్లడిల్లేవారు. చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి డ్యూటీలో ఉన్న పోలీసును గుంజకు కట్టి 11 తుపాకీలు, ఇతర ఆధునిక ఆయుధాలను దోచుకున్నారు. ఆ తర్వాత కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి కొన్ని తుపాకీలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో బ్రిటిష్ ప్రభువుల్లో దడ పుట్టింది. గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకొనింది. ఆ తర్వాత పెద్ద బలగాలతో బ్రిటిష్ పోలీసు అల్లూరిపై నిఘా ఉంచారు. అంతేకాదు పలుమార్లు మోహరించి పట్టుకోవాలని ప్రయత్నించారు. పలుమార్లు విప్లవీరులు అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటే బ్రిటిష్ పోలీసులు దాడి జరిపి పరాజయం పాలైనారు. ఆ తర్వాత అల్లూరి సేనలు అడ్డతీగల పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను వశపరుచుకున్నారు. విప్లవకారులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే గూఢచారులు నియమించాల్సిన పని లేదు. నా గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. యుద్ధం చేయదలిస్తే మాకవరం వద్ద కలుసుకోవాల్సిందిగా అల్లూరి సీతారామరాజు ధైర్యంగా ఆనాటి బ్రిటిష్ పోలీసు అధికారులకు లేఖ రాశారు. అయితే మాకవరం ప్రాంతంలో ఉండగా పోలీసు ఇన్స్పెక్టర్ను వారు పంపారు. అల్లూరి అతన్ని పట్టుకోవడానికి కొంత సమాచారం సేకరించి వదిలిపెట్టేశారు. ఆనాటి ఏజెన్సీ కమిషనర్ సీతారామరాజుని పట్టుకున్న వారికి 10,000 రూపాయలు, గంటం ధరను పట్టించిన వారికి 1,000 రూపాయలు, మల్లు ధరను పట్టించిన వారికి 1,000 రూపాయలు, ఇతర మన్యం వీరులను పట్టి అప్పచెప్పితే 50 రూపాయలని బహుమతి ప్రకటించారు. బ్రిటిష్ పోలీసుల దమన నీతి ఫలితంగా ఎందరో మన్నం వీరులు అమరవీరులైనారు. నానాటికి పోలీసుల దాడి అధికమైనది. పోలీసుల నిఘా, ఎదురు కాల్పులు కూడా ఎక్కువైనాయి. విప్లవకారులకు మన్నం ప్రజలు సహాయ సహకారాలు అందజేస్తున్నారని బ్రిటిష్ అధికారులు వారిని క్రూరంగా హింసడం అధికం చేశారు. తన వల్ల సామాన్య గిరిజన ప్రజలు అనేక కష్టాలు, హింసలకు గురి అవుతున్నారని భావించి అల్లూరి ప్రజల బాధలు తొలగించడానికి ఆత్మత్యాగం తప్ప మరో మార్గం లేదని తుదకు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై మంపా గ్రామ మునసబను కలిసి తన ప్రభుత్వానికి పట్టి ఇచ్చిన 10,000 రూపాయల బహుమతి లభిస్తుందని ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిందిగా అభ్యర్థించారు. కానీ అలాంటి పని తాను నీచంగా భావిస్తూ మునసబు తిరస్కరించారు. ఆ పిదప 1923 మే 7న సీతారామరాజు కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని పశువుల కాపరి ద్వారా ప్రభుత్వ సైనికులకు తాను అక్కడ కూర్చున్న సంగతి కబురు పంపాడు. ఆ రకంగా మన్యం ప్రజలను పోలీసులు బాధించకుండా ఉండేందుకు గాను అల్లూరి స్వయంగా ప్రభుత్వానికి లొంగిపోగా బ్రిటిష్ పోలీస్ అధికారి మేజర్ గూడాల్ అల్లూరిని దగ్గరలోకి చెట్టుకు కట్టివేసి రివాల్వర్తో కాల్చివేశారు. ఆ రకంగా విప్లవ ఉద్యమ సూర్యుడు అతి చిన్న వయసులో 27వ ఏటనే అస్తమించారు. హరి ఓం తత్సత్.